హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని చిలకమ్మ. ఈరోజు మా తిరుపతి ప్రయాణం గురించి చూపిస్తున్నానండి. ఇక్కడ చూసారా, టైం ఎర్లీ మార్నింగ్ 3:25 అయిందండి. నేను లేవగానే వచ్చి మా బాబు కోసం ఫుడ్ రెడీ చేస్తున్నాను అనమాట. అంటే ఇవాళ డే అంతా మాకు జర్నీ ఉంది. సో బయట ఫుడ్ అనేది బేబీకి ఇంకా వాడికి ఏం పెట్టలేదండి. సో అందుకని నేనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్దామని చెప్పి అంతా రెడీ చేస్తున్నా. అదంతా అయిపోయిన తర్వాత వచ్చి క్యాబ్ తీసుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మాకు వచ్చి టెర్మినల్ 1 వచ్చిందండి. సో జనరల్గా అయితే మోస్ట్లీ సౌత్ ఇండియన్స్కి టెర్మినల్ 3 ఇస్తారు. బట్ ఏంటంటే ఇది మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అండి. సో టెర్మినల్ 1 వచ్చిందనమాట. మాకు ఇది ఫస్ట్ టైం టెర్మినల్ 1. ఇంతకుముందు మేము ఎప్పుడు రాలేదు. సో ఎలా ఉంటుందో ఏంటో, అంటే ఆల్రెడీ టైం అయిపోతుందండి, కొంచెం లేట్ అయింది ఫుడ్ ప్రిపేర్ అయ్యేసరికి. మేము 4:30కే రావాల్సి ఉంది, కానీ 5:15 అయిపోయింది ఇప్పటికీ టైము. సో ఇక్కడేమో కొంచెం క్యూ ఉంది. అంటే లేట్ అయితే వన్స్ బోర్డింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎంత మొత్తుకున్నా అలో చేయరండి. సో అందుకని కొంచెం టెన్షన్ పడుతున్నాం అనమాట. సో ఇక్కడ మా టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు ఇప్పుడు. అంతా ప్రతిదీ చాలా క్లీన్గా చెక్ చేస్తారండి. ఇక్కడ రాగానే లగేజ్ స్కాన్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. అయిపోగానే వెంటనే హడావిడిగా బయలుదేరామండి. సో ఇతను అడుగుతున్నాం అనమాట, అంటే మాకు బేబీ ఉన్నాడు కదా, జనరల్గా నార్మల్ లైన్లో కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళకి స్పెషల్ లైన్స్ ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళది అయిన తర్వాత నెక్స్ట్ మాది. ఈ బుడ్డోడు చూసారా, పాప, తను అది ఎక్కి నీట్గా ట్రాలీ ఎక్కి ఆడుతూ ఉంది. ఏంటి వీడియో తీస్తున్నారని చెప్పి చూస్తుంది నన్ను అలా. సో ఇక్కడ ఏంటి అంటే చెక్ ఇన్ లగేజ్ అనేది ఇక్కడ ఇస్తారండి. 2 టైప్స్ ఆఫ్ లగేజెస్ ఉంటాయి. చెక్ ఇన్ లగేజ్ అంటే ఇక్కడ ఇచ్చేస్తాము. క్యాబిన్ లగేజ్ అనేది మనతో పాటు ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతాము. మాకేంటంటే లగేజ్ తక్కువ ఉంది, సో మేము తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నటరాజ్ విగ్రహం ఉంది. మనకు మాత్రం ఈ ఎయిర్పోర్ట్స్లో చాలా నీట్గా చేస్తున్నారండి. మన కళలకు సంస్కృతికి అసలు చాలా బాగా ఎలివేట్ చేస్తున్నారు. ఈవెన్ టెర్మినల్ 3లో కూడా రిటర్న్ వచ్చేటప్పుడు భరతనాట్యం ముద్రలు అనేవి అసలు చాలా చక్కగా చెక్కున్నారనమాట. చాలా బాగుంటున్నాయి. అంతేకాదు గార్డెనింగ్ కానీ ప్రతిదీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడైతే. సో అక్కడ చూసారండి, ఆ ముందున అదేంటంటే మనకు ఆదిత్య 369 మూవీ ఉంటుంది కదా, బాలకృష్ణ గారిది. చిన్నప్పుడు ఆ మూవీలో ఒక యంత్రం ఉంటుందన్నమాట, అలా ఉంది. దాన్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. దాంట్లో ఏంటంటే టైం ట్రావెల్ చేస్తూ ఉంటారు. నాకు దాన్ని చూసినంతసేపు అదే గుర్తొచ్చింది. ఇక్కడ మా హస్బెండ్ చెక్ ఇన్ అయ్యి లోనకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చూసారు కదా, దీని గురించి చెప్తున్నాను. నాకు ఇది చూస్తున్నంతసేపు ఆ మూవీనే గుర్తొచ్చింది. సో ఇలా లోనకి వచ్చిన తర్వాత ఏంటంటే క్యాబిన్ లగేజ్ని మొత్తం చెక్ చేస్తారండి. క్యాబిన్ లగేజ్ అండ్ మనల్ని మొత్తం చెక్ చేస్తారనమాట. అక్కడ క్యాబిన్ లగేజ్ పెట్టేసి ఇక్కడ మాత్రం జెంట్స్ లేడీస్ వేరువేరుగా వెళ్ళాలి, బికాస్ పర్సనల్ చెకప్ కాబట్టి. అండ్ ప్రతి చోట కూడా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళే మనల్ని పిలిచి ముందు పంపించేస్తారనమాట. చాలా బాగా ట్రీట్ చేస్తారు. అసలు మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇది చూసారా, టెర్మినల్ 1 అండి, T1 అని. దాన్ని కూడా గార్డెనింగ్ ఎంత నీట్గా చేశారో, చాలా అందంగా ఉంది కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా చక్కగా బయలుదేరిపోయామండి. సో ఇక్కడ ఈ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనం కొంచెం ఫ్రీ అవ్వచ్చండి. ఓకే, లోన్కి వచ్చేసామని. సో ఇక్కడ నుంచి ఇన్ కేస్ మన ఫ్లైట్ ఏదైనా వెళ్ళిపోతుంది అని అంటే మనం తొందరగా పిలుచుకొని వాళ్ళే వెళ్ళిపోతారు. సో టెన్షన్ లేదు, మేము వచ్చేసాం లోనికి, ఇంకా టైం ఉంది. సో
సో నేను ఒకసారి అలా రౌండ్ వేద్దామని చెప్పి మీకు అన్నీ చూపిద్దామని చెప్పి ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట. చూసారు కదా అక్కడ ఫార్మసీ, మనం ఏదైనా ఎవరికైనా సడన్గా బయలుదేరినప్పుడు ఎవరికైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళాలనుకుంటే ఇట్లా షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది. లాంజెస్ ఉంటాయి. లాంజెస్ అంటే ఏంటంటే ఎవరైనా కొంచెం ఎర్లీగా వచ్చేస్తే, ఇప్పుడు కార్డ్స్ ఉంటాయి కదండి, కొన్ని కార్డ్స్ యాక్సెసిబిలిటీ ఉంటుందన్నమాట. సో తక్కువ ఛార్జ్ పడుతుంది, ఫ్రీగా ఉంటుంది. అట్లా చూసుకొని మంచి మంచి ఇది ఉంటుంది దానివల్ల ఇక్కడికి వస్తే. అండ్ ఫుడ్ కూడా, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఇక్కడ. చూసారా ఫుడ్ కోర్ట్లో మొక్కలు అవి ఎంత నీట్గా ఉన్నాయో, చుట్టూ గార్డెనింగ్ మధ్యలో ఫుడ్ కోర్ట్ పెట్టారు. అసలు ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక ఎయిర్పోర్ట్లో ఉండదు ఇది, ఏదో మాల్లానే ఫీల్ అవుతాం మనమైతే. అండ్ ఇక్కడ మా ఫ్లైట్ కోసం బోర్డింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారండి. ఈలోపు మా హస్బెండ్ అండ్ బాబు అలా తిరిగి వస్తామని చెప్పి రౌండ్ వేయడానికి అలా బయటికి వెళ్ళారు. చూస్తున్నారు కదా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో వెళ్తున్నారు కదండి వీళ్ళిద్దరూ మా క్యాబిన్ క్రూ అనమాట. యాక్చువల్లీ బోర్డింగ్ స్టార్ట్ అవగానే క్యాబిన్ క్రూ అండ్ పైలట్స్ ముందు వెళ్ళిపోతారండి. ఆ తర్వాత మనల్ని జోన్స్ వైజ్ పిలుస్తారనమాట. జోన్ 1, 2, 3 అని ఉంటుంది. ఏ జోన్ని పిలిస్తే ఆ జోన్ వాళ్ళు వెళ్తారు. మన బోర్డింగ్ పాస్ మీద ఉంటుందండి జోన్ ఏంటి, మన సీట్ నెంబర్ ఎంత, ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని మనం వెళ్ళిపోవడమే అనమాట. మా వాడైతే చాలా చక్కగా పడుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ కదండి, అసలు మాకు కూడా పక్కన నిద్ర వస్తుంది. బయట ఎక్కగానే పడుకుందాం అని చెప్పి మేము కూడా రెడీగా ఉన్నాం. మాకు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కనెక్టింగ్ అండి. జనరల్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బస్సు ఎక్కి బస్సు నుండి తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారు. మాకు ఇక్కడ అలా లేదు, డైరెక్ట్గా ఫ్లైట్ని కనెక్ట్ చేస్తారు ఎయిర్పోర్ట్కి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫస్ట్లో చెప్పాను కదా చెక్ ఇన్ లగేజ్ అని. ఆ చెక్ ఇన్ లగేజ్ని ఆ చిన్న చిన్న ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదండి, ఈ వెహికల్స్ ద్వారా తెచ్చి చూస్తున్నారా ఇలా బెల్ట్ ద్వారా ఫ్లైట్లోకి పంపిస్తారనమాట. చాలామంది అడుగుతారు కదా, మేము లగేజ్ ఇక్కడ ఇచ్చేసాము ఎలా వస్తుందని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఇలానే వస్తుందన్నమాట. నేను మీకోసమే తీస్తున్న వీడియో. చూసారా ఆ బెల్ట్ ద్వారా అలా వెళ్తుంది ఆ చిన్న చిన్న వెహికల్స్ నుంచి. సో మనం ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే మనకు అన్నీ క్యాబిన్ క్రూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మాకైతే ఎయిర్ హోస్టెస్ ఈ థ్యాంక్ యూ నోట్ ఇచ్చారండి ఎప్రిషియేషన్గా. అంటే మేము బేబీతో వెళ్తున్నాం కదా, సో మా వాడికి క్యూట్గా ఉన్నాడు అంతే ఇదని చెప్పి థ్యాంక్ యూ నోట్ ఇచ్చారనమాట. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు మా వాడికి అని. యాజ్ ఎ పేరెంట్స్గా అంతకన్నా ఏముంటుంది చెప్పండి మన వాళ్ళని స్పెషల్గా చూస్తే. జనరల్గా అసలు ఫ్లైట్లో ఏది ఫ్రీగా ఇవ్వరండి, అలాంటిది ఇన్ని ఐటమ్స్ మా వాడి కోసం ఇచ్చారనమాట. ఇంకా వచ్చేసామండి ఫైనల్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మాకేంటంటే ఇక్కడ నుంచి తిరుపతికి ఇంకొక ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఈవిడ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారండి. వాళ్ళకు కూడా ఒక బాబు ఉన్నాడంట, 1.5 year బాబు. అసలు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో అక్కడ నుంచి దిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మాకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. తిరుపతి ఫ్లైట్కి అనగానే బయలుదేరాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఈవెన్ బేబీస్కి ఫీడింగ్ కోసం కూడా అసలు దానికోసం మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. అసలు ఎంత నీట్గా ఉంటుందంటే ప్రతి ఎవ్రీథింగ్, లోషన్ అయినా సరే, శానిటైజర్ అయినా సరే, ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఒక రూమ్లో పెట్టి కిట్ అంతా పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మనం అయ్యో అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం బేబీకి కొన్నిసార్లు జర్నీలో మర్చిపోతూ ఉంటాం కదా, ఆ టెన్షన్స్ ఏవి లేవన్నమాట. ఎవ్రీథింగ్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఒక రూమ్లో. అసలు చాలా బాగుంది. ఇది ఇక్కడే కాదండి, ప్రతి చోట ఉంటుంది. ఇక్కడ అయితే యాక్చువల్గా కొంచెం చిన్న రూమ్ ఉంది. నేను అయిపోయింది కాబట్టి వీడియో పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. చిన్న రూమ్ ఉంది. వైజాగ్లో అయితే చాలా పెద్ద రూమే ఉంది, ఫీడింగ్ రూము. నెక్స్ట్ టైం మీకు డెఫినెట్గా ఒక వీడియో పెడతాను దాని మీద. సో ఇక్కడ మీకు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు మాకు యాక్టర్ రాశి గారు వచ్చారండి. మా సీట్ వెనకాలే ఆవిడది.
సో ఆవిడ హాయ్ చెప్పారు ఒకసారి మా బాబుకి, అంతే మా బాబు వెంటనే చేతులు ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ఆవిడ ఇంకా వెంటనే తీసుకొని ఎంత చక్కగా ఆడుకున్నారంటే నిజంగా ఒక యాక్ట్రెస్ నేను ఇది అన్నీ ఏం లేదండి. ఆవిడ చాలా సింపుల్గా చాలా చక్కగా కలిసిపోయారు. 45 మినిట్స్ జర్నీలో మా బాబు 20 మినిట్స్ ఆవిడ దగ్గరే ఉన్నారు. సో తర్వాత అక్కడ నుంచి ఎయిర్ హోస్టెస్ ఫోటోస్ చూసారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. లాస్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం మా దగ్గరికి వచ్చిందండి. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదండి, రన్వేలో ఆపేశారనమాట. సో ఇక్కడ నుంచి మమ్మల్ని ఏంటంటే బస్సులోంచి తీసుకెళ్తున్నారు. పెద్ద జర్నీ ఏమి ఉండదండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. జస్ట్ బస్సులో 2 to 3 మినిట్స్ అంతే. అది దానికోసం మళ్ళీ వేరే బస్సు ఎక్కిస్తారనమాట. వేరే బస్సు ఎక్కి వెళ్తున్నాము. సో ఫైనల్గా 12:30కి మేమైతే తిరుపతి వచ్చేసామండి. సో తిరుపతి ఎయిర్పోర్ట్లో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. చూడ చక్కగా ఎంతో చక్కగా ఉందండి. అక్కడ నుంచి దిగి వెంటనే మేము తిరుపతి నుంచి తిరుమల బయలుదేరిపోయామండి బస్సులో. ఎయిర్పోర్ట్ నుంచి ఎవ్రీ 1 అవర్కి బస్సులు ఉంటాయంట. మేము దిగ్గానే బస్సు ఉంది. సో బయలుదేరిపోయాం, వెంటనే ఎక్కేసాము. సో ఈ గ్యాప్లో నేను బాబుకి ఫుడ్ కూడా పెట్టడం వల్ల రిమైనింగ్ వీడియోస్ చేయలేదు మేము యాక్చువల్లీ. సో అక్కడ నుంచి డైరెక్ట్ కళ్యాణకట్టకు వచ్చేసాము. కళ్యాణకట్ట దగ్గర మా బాబుకి పుట్టింటికలు తీయించేసామండి. మా ట్రిప్ అసలు దీనికోసమే, మా బాబు పుట్టింటికలు తీయించడానికి. అయిపోయిన తర్వాత డైరెక్ట్ సుపదం ద్వారా 1 ఇయర్ బిలో 1 ఇయర్ పిల్లలకి ఫ్రీ కదండి, ఫ్రీ దర్శనం ఉంది కదా, దాని ద్వారా వెళ్ళిపోయాం. అది కూడా 1 అవర్లో అయిపోయిందండి. చాలా చక్కగా జరిగింది అసలు దర్శనం. ఎంత సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది. నైట్ కల్లా మా దర్శనం అంతా అయిపోయింది. వెంటనే 8:30కి తిరుమల ట్రైన్కి వైజాగ్ కూడా స్టార్ట్ అయిపోయామండి. ఇది ఇవాల్టి వీడియో. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.